మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు. విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు నష్టం. అయితే ఇప్పుడు అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి అయితే ఇప్పుడు దాడులు అయితే చేస్తున్నాయి. నిన్న జరిగిన దాడులు అయితే ఖమేనీ అయితే చనిపోయారు. ఈయన అయితే ఈ యుద్ధం ఫస్ట్ డేలోనే ఇరాన్ సుప్రీం నేత ఈ ఖమేనీ గారు అయితే 40 అలాగే 40 మెంబర్స్ సైనిక అధికారులు కూడా అయితే చనిపోయారు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన అయితే గల్ఫ్ దేశాల పైన ఇరాన్ అయితే చాలా వరకు విరుచుకుపడేలా అయితే ఉన్నాయి. అలాగే విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫాకి అయితే చాలా వరకు నష్టాలు వచ్చాయి. సంజు తడాకా విండీస్ పై నెగ్గి సెమీస్ లో భారత్ అయితే ఇప్పుడు సెమీఫైనల్స్ కి అయితే మన ఇండియా అయితే సెలెక్ట్ అయితే అయ్యింది. ఈ T20 ప్రపంచ కప్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే మొత్తంగా 192 టార్గెట్ అయితే పెడితే 199 రన్స్ అయితే చేసింది మన ఇండియా అయితే. అలాగే నిన్న జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ గారు అయితే 97 రన్స్ నాట్ అవుట్, అది కూడా 50 బాల్స్ లోనే. ఉన్నత చదువులు పాతాళంలో ప్రమాణాలు. భారత్ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో విద్యా సంస్థలు ఉన్న దేశంగా నిలుస్తుంది. కానీ అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో చిన్నబోతుందని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. దేశాల నుంచి విద్యార్థులను, పరిశోధకులను, ఆలోచనలను ఆకర్షించే దేశాలే నవీకరణకు సాధించగలుగుతున్నాయి. తద్వారా ప్రపంచ విపణిలో సమర్థంగా పోటీ పడుతూ అగ్రగాములకు అవతరిస్తున్నాయి. వాటికి దీటుగా భారత్ కూడా నిలవాలనే లక్ష్యమే వికసిత్ భారత్కు ఊపిరి పోస్తుంది. ప్రతిభ, నైపుణ్యాలు విస్తరణం, జనాభా పరంగా పెద్దదైన భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించాలని ఆశించడం బాగానే ఉన్న ఆశయాన్ని ఆచరణగా మార్చడానికి చేయాల్సిందేంతో ఉంది. ఇదైతే దేని గురించి అంటే ఆర్టికల్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇచ్చారు. ఇప్పుడు మన ఇండియాలో అయితే పాపులేషన్ అయితే ఎక్కువైతే ఉంది. పాపులేషన్కి సెట్ ఎలాగైతే యూత్ పాపులేషన్ వరల్డ్లో చూసుకుంటే మన ఇండియాలో అయితే ఎక్కువైతే ఉంది. అందుకోసం అయితే మన ఇండియా అయితే ఏం చేస్తుంది, కొత్తగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అయితే డెవలప్ చేస్తుంది. ఎక్కువ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనైతే ఇదైతే చాలా బాగానైతే ఉంది. కానీ ఇప్పుడు వేరే దేశాలతో అయితే మన ఇండియా ఈక్వల్గా ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ అయితే డెవలప్ కావాలంటే వేరే దేశాల నుంచి స్టూడెంట్స్ని అయితే ఆకర్షించాలి, వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలా అయితే చేయాలి. ఇంకా న్యూ ఇన్నోవేషన్స్, ఇంకా న్యూ క్రియేటివిటీ అయితే ఉంటే అది మన ఇండియాకి అయితే చాలా డెవలప్మెంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు అలాగనైతే న్యూ సైంటిస్టులు వీళ్ళైతే బర్న్ అవుతారు. ఇదైతే ఇప్పుడు నీతి ఆయోగ్ అయితే ఏం వెల్లడించిందంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎక్కువైతే ఉంది. కానీ వాటికి సరిపోయే స్టూడెంట్స్ ఇంకా వేరే నేషనల్ నుంచి స్టూడెంట్స్ కూడా అయితే రావాలి. కానీ అయితే అలా అయితే జరగట్లేదు. ఓన్లీ మన దగ్గర ఉన్న అరౌండ్ 60% ఆఫ్ స్టూడెంట్స్ అయితే నేర్చుకుంటున్నారు. కానీ అది అందరికి రావాలి. ఇలా చేయాలంటే అయితే మన ఇండియా ఇంకొంచెం డెవలప్మెంట్స్ అయితే తేవాలి. వాటి గురించి అయితే ఇచ్చారు. నవీన ఆవిష్కరణలకు ఊతం. పూర్వం భారత్ గణితం, వైద్యం, ఖగోళ తత్వశాస్త్రాల్లో విశ్వ గురువుగా వెలిగేది. ఇప్పుడు మన ఇండియా ఒక అరౌండ్
సెంచరీ బ్యాక్ చూసుకుంటే అయితే మన ఇండియాలో అయితే ఋషులు మునులు అయితే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి బై బర్త్ అయితే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది చేస్తే ఈ డిసీజ్ అయితే క్యూర్ అయితే అవుతుందని. ఇంకా వాళ్ళు స్టడీ చేయలేకుండానే అయితే దాన్ని సక్సెస్ఫుల్ అయితే చేశారు. అది మెడికల్గా కానీ ఇంకా రీసెర్చ్ పరంగా కూడా అయితే కానీ సమూలంగా సంస్కరిస్తేనే నిరుడు క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల సర్వేలో ర్యాంకులు పొందిన 200 అత్యుత్తమ విద్యా సంస్థల్లో భారత్కు చెందిన సంస్థలు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ సర్వేలో చూసుకుంటే అయితే అది మొత్తం అరౌండ్ ఇప్పుడు నేషనల్లో ఇప్పుడు మన వరల్డ్లో అయితే ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి ఏ ప్లేస్లో ఉన్నాయని అయితే ఎంత ఎఫెక్ట్ని స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు అయితే ఇవన్నీ చూసుకుని అయితే ర్యాంక్ అయితే ఇస్తారు. ఇప్పుడు అందులో అయితే అరౌండ్ 200 వాళ్ళు ర్యాంక్స్ అయితే షెడ్యూల్ చేస్తారు. అందులో మన ఇండియా అయితే 3 అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ దారుణంగా ఆక్రమణలు అయితే ఇక్కడ కొన్ని అంటే రోడ్స్ పైన ఫుడ్ స్టాల్స్ పెట్టడం, అలాగే ఇప్పుడు ఫుట్పాత్ లో చాలా వెహికల్స్ పార్క్ చేయడం, వాటి గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే దారుణంగా చాలా వరకు ఆక్రమణలు అయితే చేస్తున్నారని అరచెయ్యి అమ్మఒడి మాదిరి అయితే నిన్న అయితే ఒక వరంగల్ ఎంజిఎం దగ్గర అయితే ఒక విగ్రహాన్ని అయితే పెట్టారు. అదైతే ఓ చేతిలో ఒక బాబు అయితే పడుకున్నట్టయితే ఉంటుంది. ఇంతులు శ్రీవారి భాగ్యమంతుడు అయితే ఇక్కడ ఇంతులు అంటే మహిళలు. ఇప్పుడు నిన్న చాలా వరకు మెంబర్స్ అయితే తిరుమల సేవకైతే వెళ్ళారు. తాగునీటి ప్రణాళిక అమలు చేయండి అయితే నిన్న ఇంజనీర్లు అయితే చెప్పారు నిన్న అయితే. అలాగే మేయర్ సుధారాణి ఇప్పుడు మున్సిపాలిటీకి అయితే మేయర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు దీంట్లో అయితే ఈ తాగునీటి ప్రణాళికను అయితే అమలు చేయండి అయితే అంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వేడి అధికమై విపత్తులు తీవ్రమై నానాటికి కట్టుతప్పుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రకృతి విపత్తులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అవి మానవాళికి ఎన్నో రకాల కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. జీవజాతుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే మేల్కొని తగిన నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరం. ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే క్లైమేట్ చేంజెస్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా పోయిన వీక్లో అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఒక డిస్ట్రిక్ట్లో అయితే వర్షాలు అయితే పడ్డాయి. అది కూడా కొంచెం కదా ఇంకెక్కువ అయితే పడ్డాయి. ఇదైతే క్లైమేట్ చేంజెస్ వల్ల అక్కడ ఉన్న వెదర్ కండిషన్ చూసుకుంటే అయితే ఆ క్లైమేట్ అయితే చేంజ్ అయితే అవుతుంది. ఈ క్లైమేట్ చేంజ్ మెయిన్గా అయితే హ్యూమన్స్ నుంచి అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రియాక్షన్ అయితే స్కైలో జరగడం, ఇంకా ఎక్కువ పొల్యూషన్ అయితే గాలిలోకి అయితే ఎయిర్లకి పంపించడం వల్ల ఇవి కొంచెం రియాక్షన్స్ అయితే యూజ్ చేసుకుని అయితే ఈ రెయిన్స్ ఇంకా హీట్ని అయితే పంపిస్తాయి. ఇప్పుడు అలాగనైతే ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే అవి చాలా ఇప్పుడు కోస్టల్ ఏరియా స్టేట్స్లో కూడా అయితే హాట్గానే అయితే ఉంది, మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ. దీనివల్ల అయితే అది సమ్మర్ కన్నా ముందే అయితే వస్తున్నాయి ఇలాంటివి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్లో చూసుకుంటే అయితే నార్త్ సైడ్లో ఉన్న న్యూఢిల్లీలో అయితే 45 degrees Celsius ఆఫ్ హీట్ అయితే ప్రొడ్యూస్ అయితే అయ్యింది. అక్కడ ఉన్న మొత్తం దాదాపు ల్యాండ్స్ కూడా అయితే క్రాప్స్ అయితే కాలిపోయాయి. సౌత్లో చూసుకుంటే అదైతే 40 degrees Celsiusకి అయితే హైయెస్ట్, కానీ అది న్యూఢిల్లీలో అయితే 45 అయితే వచ్చింది. కానీ అదైతే రోజు రోజుకి అయితే ఆ టెంపరేచర్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే గవర్నమెంట్ అయితే చాలా ఫేస్ చేశారు, కానీ ఈ ఇయర్ అలా కాకూడదంటే వాళ్ళు కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి అయితే వస్తుంది.
ప్రమాదంలో ఆహార భద్రత నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 60 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఇదైతే నీతి ఆయోగ్ అయితే ఒక రిపోర్ట్లో అయితే చెప్తుంది 60 crores ఆఫ్ పీపుల్ అయితే మన ఇండియాలో వాళ్ళు వాటర్ లేకుండా అయితే సఫర్ అయితే అవుతున్నారు. ఇప్పుడు ముంబైలో కూడా అయితే ఇదే సిచ్యువేషన్. అంటే ఒక ఇయర్ మొత్తం వాళ్ళకి వాటర్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఒక ప్లేస్లో, కానీ అవి అయితే ప్యూరిఫై లేకుండా అయితే వాళ్ళు వాటర్ వేయడం వల్ల అక్కడ ఉన్న పీపుల్ అయితే చాలా ఎఫెక్ట్ అయితే అవుతున్నారు. వాళ్ళకి ఎక్కువ డిసీజెస్ అయితే వస్తున్నాయి. ఇవైతే ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన వార్తలు. ఎర్రగడ్డ వెంకన్న జాతరకు వేలాయే. రేపటి నుంచి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు ఎర్రగట్టు వెంకన్న జాతర అయితే జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అయితే ఉంటాయని ఇచ్చారు. ఇక్కడ వైద్య శిబిరంతో పేదలకు ప్రయోజనం. పోలీస్ సిబ్బంది సౌలభ్యానికి ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు. డీజీపీ గారైతే చెప్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి గారైతే ఇప్పుడు ఈ పోలీస్ సిబ్బంది సౌలభ్యానికి ఫిల్లింగ్ స్టేషన్స్ అనేది కడుతున్నారైతే ఇచ్చారు. అదిగదిగో క్రికెట్ స్టేడియం అయితే ఇప్పుడు మన వరంగల్ అయితే ఒక క్రికెట్ స్టేడియం అయితే కట్టబోతున్నారైతే ఇచ్చారు. ఇప్పుడు కరీంనగర్ లో అయితే ఆల్రెడీ అయితే ఒకటి ఉంది. ఇప్పుడు బిజినెస్ మార్కెట్ కు యుద్ధ నష్టాలే. టారిఫ్ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు. ఇరాన్ పరిణామాలతో మరింత బలహీనత. విశ్లేషకుల అంచనాలు. హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్కు సెలవు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో అయితే ఇప్పటికీ టారిఫ్స్ వల్ల కొన్ని చేంజెస్ వల్ల అయితే ఇప్పటిదాకైతే నష్టాలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాకి అయితే వార్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు దీని వల్ల అయితే మళ్ళీ ఎక్కువ ఈ వీక్లో అయితే స్టాక్లో చూసుకుంటే ఇంకా ఎక్కువ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ట్యూస్డే అయితే హోలీ సందర్భంగా అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే అయితే ఇస్తున్నారు. మహేంద్ర XEV96 ఇదైతే మహేంద్ర ఒక కొత్త కార్ అయితే లాంచ్ చేసింది. దాని గురించి అయితే ఇచ్చారు. భారత్కు చమురు ముప్పు ఎంత? ధరలు బగ్గుమనే ప్రమాదం. రవాణా బీమా ఖర్చులు అధికమవుతాయి. ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు చమురు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫ్యూయల్స్ని అయితే మనకి ఇప్పటిదాకా అయితే రష్యా అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే వీటి కాస్ట్ కూడా అయితే ఎక్కువైతే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్స్ శాంసన్ సెమీఫైనల్స్ లో భారత్ సూపర్ 8 పోరులో వెస్టిండీస్ పై విజయం. నిన్న వెస్టిండీస్ పైన మ్యాచ్ అయితే ఉంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఈ మ్యాచ్ లో మన ఇండియా అయితే గెలిచింది. అలాగే సెమీఫైనల్స్ కి అయితే వెళ్ళింది. దీంతో 97 రన్స్ అయితే చేసి నాట్అవుట్ అయితే నిలిచారు. సంజు శాంసన్ గారు అయితే 50 balls లోనే. అలాగే బుమ్రా అయితే 2 వికెట్స్ అయితే తీసుకొని 36 రన్స్ అయితే ఇచ్చారు. కోల్కతా నాయకుడు అయితే సంజు శాంసన్ అయితే కోల్కతా నాయకుడు అనేది ఇచ్చారు. ఇక్కడ దక్షిణాఫ్రికా అజేయంగా అయితే నిన్న మ్యాచ్ లో జింబాబ్వే పైన అయితే దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది. ఓడిపోతూ గెలిచింది. అలీసా ఆఖరి పంచ్. చివరి వన్డేలోనూ ఆసీస్ చేతిలో భారత్ ఓటమి. శతకంతో వీడ్కోలు. ఇప్పుడు సినిమా పేజ్ ఈసారి హిట్ కొట్టాల్సిందే. ఇదైతే కొందరు హీరోస్ గురించి అయితే ఇచ్చారు. వీళ్ళైతే ఫ్లాప్స్లో అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే మూవీ అయితే రావాలని అయితే ఇచ్చారు. ఐవాన్ రాక అప్పుడేనా. ఇదైతే అక్షయ్ కుమార్ గారి మూవీ గురించి అయితే ఇచ్చారు. ధనుష్ యాక్షన్ వేసవిలో. ఇదైతే ధనుష్ గారి మూవీ ఈ సమ్మర్లో అయితే వస్తుందని అయితే ఇచ్చారు.
రాష్ట్ర వైద్య మండలిలో ఆన్లైన్ సేవలు ప్రారంభం. ఇప్పుడు ఆన్లైన్ సేవలు అనేది ప్రారంభిస్తున్నారు ఈ రాష్ట్ర వైద్య మండలిలో. అయితే సమాచార లోపంతోనే సమస్య సరిదిద్దుకున్నాం. ఇప్పుడు నిన్న శ్రీధర్ బాబు గారు అయితే అంటున్నారు ఇప్పుడు ఈ సమాచార లోపంతోనే ఇప్పుడు చాలా వరకు అయితే సరిదిద్దుకున్నామైతే ఇచ్చారు. రెడ్కో జిఎం ప్రసాద్ కు బిఈఈ పురస్కారం. వసుంధర పేజ్ చేనేతకి చేయూత చిత్రీక. ఇదైతే కొన్ని డ్రెస్సెస్ మీద డిజైన్స్ వాటి గురించి అయితే ఇచ్చారు, చేనేత వాళ్ళ గురించి. ఇప్పుడు చదువు పేజ్ నీట్ విజయానికి ప్రణాళిక. ఇదైతే నీట్ గురించి అయితే ఇచ్చారు, అంటే దాన్ని ఇప్పుడు క్లియర్ చేయాలంటే ఏం చేయాలని. ఒప్పందించింది అమెరికా, దాడి చేసింది ఇజ్రాయెల్. ఇదైతే ఇరాన్ మీద అయితే దాడులు అయితే జరుగుతున్నాయి కదా, కానీ హెల్ప్ చేసింది ఇజ్రాయెల్కి, హెల్ప్ చేసింది అమెరికా. అందుకే అయితే ఇజ్రాయెల్ అయితే ఇరాన్ మీదకి అయితే దాడి చేసింది. ఖమేనీ మరణంతో పలు దేశాల్లో ఉద్రిక్తతలు, నిరసనలు. పాక్లో 10 మంది మృతి. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గారు అయితే చనిపోయారు కదా, అంటే ఈ బాంబ్ అటాక్ వల్ల అయితే. కానీ ఇప్పుడు అది కొన్ని దేశాల్లో అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. లైక్ ఇప్పుడు పాకిస్తాన్లో అయితే దీనివల్ల అయితే 10 మెంబర్స్ అయితే చనిపోయారు. అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం. ఇక్కడ నేను ఒక తెలుగు కాన్సెప్ట్ అయితే జరిగింది, దాని గురించి అయితే ఇచ్చారు. భారతీయుల DNA లోనే మధ్య వ్యక్తిత్వం. ఈనాడు ముఖ్యాంశాలు రేపటి ముఖ్యాంశాలు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.